ముండకోపనిషత్తు 3వ భాగం. ప్రాపంచిక సంబంధమైనది సాధారణమైన జ్ఞానం, భగవంతుని గురించినది ఉన్నత జ్ఞానమని గత అధ్యాయంలో చూశాం. సాధారణ జ్ఞానంలో విభాగాలు, కోకొల్లలు. వాటిని పెంపొందించడానికి నేడు ఎన్నో యంత్రాలు, పరికరాలు ఉన్నాయి. కానీ నాడు ఉండినవి కర్మలు, యాగాలు, అనేక కర్మకాండలు, విద్యలు వంటివి. ఐశ్వర్యం వృద్ధి చేసుకోవడానికి కర్మ కౌశలానికి విద్యలు ఉపయోగపడ్డాయనే విషయం మునుపే చూశాం. ఈ లోకంలో విశిష్టంగా జీవించడానికి మార్గం ఇదే అంటూ ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ విద్యలు కర్మల ద్వారా జీవన సమృద్ధిని పెంపొందించుకొని చక్కగా జీవించవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తాయి. కానీ భూమి మీద సజ్జనుడిగా జీవించడం మాత్రం మనిషి లక్ష్యం కాబోదు. ఎందుకంటే ఆ జీవితం ఎలాంటిదైనా దానికి అంతం అంటూ ఒకటి ఉంది. మరణాన్ని ఎవ్వరూ ఆపలేరు. అందువల్ల ఇంతకు ముందే మరణం లేని అమృతమయ జీవితాన్ని పొందండి అంటూ ఉపనిషత్తులు ఆహ్వానిస్తున్నాయి. అమృతమయ జీవితం కోరుకుంటే లోకంలోని సుఖ భోగాలను వదులుకోవాలి. ఇదే సన్యాసం. ఈ సన్యాసం దాని ప్రాతిపదిక నియమాల గురించి మంత్రాలు చెబుతాయి. వేదాలలో చెప్పబడి ఉన్న మంత్రాలు, యాగాలు మరియు కర్మలు సత్యమైనవి. ఆంతరిక జగత్తుతో కలిగిన సంసర్గంతో ఋషులు అనుభూతిలో పొందిన సత్యాలు అవి. కనుక వాటిని ఆచరించడం తప్పనిసరి. వేదాలలో పేర్కొన్న కొన్ని కర్మకాండలు ప్రస్తుతం సులభంగా ఆచరింప వీలు కాకపోవచ్చు. అలాగని మనం వాటిని ఆచరించకుండా వదిలివేయరాదు. వాటిని కాలానికి తగ్గట్లు ఎలా ఆచరించాలో అవి మనకు చూపడానికే అవతార పురుషులు అవతరిస్తూ ఉంటారు. వారు కాలాన్ని, పరిస్థితులను పరిగణించి ఆ కర్మకాండాలలో అవసరమైన మార్పులు చేసి మనకు అందిస్తారు. వాటిని మనం ఆచరించాలి. మంత్రాలు, కర్మలు, యోగ, యజ్ఞాలు, యాగాలు మొదలైన వాటి సహాయంతో లోకంలో ఒక సమృద్ధిమయమైన జీవితాన్ని ఏర్పరచుకోవచ్చు. అదే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. రుక్, యజుర్, సామవేదాలు ఇక్కడ 3 వేదాలుగా పేర్కొనబడ్డాయి. అథర్వణ వేదం కాలగమనంలో వెనుకబడ్డదనే అభిప్రాయం ఉంది. యాగాలు వేదకాలంలో ముఖ్యమైన ఆరాధనా విధానంగా ఉండినవి. మంత్రపూర్వకంగా రగిలించిన అగ్నిలో సమర్పించబడే పదార్థాలు ఆయా దేవతలను చేరతాయని నమ్మకం ఉండేది. జ్వాలలతో అగ్ని ఎగసి ప్రజ్వరిల్లేటప్పుడు దానిలో నెయ్యి, నైవేద్యాల వంటి ఆహుతి పదార్థాలను వెయ్యాలి. జ్వాలలు అణిగిపోయిన తరువాత దేన్ని సమర్పించకూడదు. ఆహుతులను ఎక్కడ సమర్పించాలి? ఎగిసిపడే అగ్నిలో కుడి మరియు ఎడమ భాగాల మధ్య సమర్పించాలి. ఇది ఆవాస స్థానం అనబడుతుంది. వైదిక కర్మలలో ముఖ్యమైనది అగ్నిహోత్రం. గృహస్థుని దైనందిన కర్తవ్యాలలో ఇది ఒకటి. ఈ యాగం ఉదయము, సాయంత్రము చేయబడుతుంది. అగ్నిహోత్ర యాగంతో పాటు ఇక్కడ చెప్పబడిన యాగాలను చేర్చి చేస్తేనే కర్తవ్యం పూర్తి అవుతుందని తెలుపుతోంది. దర్శం అనే యాగం అమావాస్య మరునాడు చేయవలసిన యాగం. పూర్ణమాసం పౌర్ణమి మర్నాడు చేయవలసిన యాగం. చాతుర్మాస్యం ప్రతి వర్షాకాలంలో 4 మాసాల పాటు చేయబడే యాగం. అగ్రాయణం మార్పిడి సమయంలో చేయవలసిన యాగం. వైశ్వదేవం పక్షులు, మృగాలు మొదలైన ప్రాణులకు ఆహారం ఇవ్వడం ఈ యాగంలో ఒక అంశం. అగ్నిహోత్రాన్ని పైన పేర్కొన్న యాగాలతోనూ నియమాలతోనూ ఆచరించని వాడికి 7 లోకాలలోనూ నాశనం మిగులుతుంది. భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం అనేవి 7 లోకాలు. కర్మలను తగిన రీతిలో ఆచరించినప్పుడు ఆయా కర్మల ప్రతిఫలంగా ఈ లోకాలలో జీవించడానికైనా అవకాశం లభిస్తుంది. కర్మలను తగిన రీతిలో చేయనప్పుడు ఆ లోకాలలో నివసించే అర్హతను అతడు కోల్పోతాడు. అగ్నికి 7 నాలుకలున్నాయి. అవి నిజానికి అగ్ని యొక్క 7 గుణాలు. నలుపు, ఎరుపు రంగులో
పొగతో నిప్పు రవ్వలతో భయంకరంగా పైకెగసి అందంతో పెంపొంది మనోవేగంతో సర్వత్రా వ్యాపించే అగ్ని అందం వర్ణించబడుతోంది. దేవతల నాయకుడు ఇంద్రుడు. వివిధ లోకాలకు వెళ్ళడానికైనా యాగాలు ఇంద్రుని, వరుణుని వంటి తక్కిన దేవతలను ఉద్దేశించి చేయబడుతున్నాయి. ఫలానా దేవతకు ఫలానా అగ్ని నాలుకలలో ఆహుతి పదార్థాలను సమర్పించాలి అనే నియమం ఉంది. యాగాలలో సమర్పించబడే వాటిని అగ్నిదేవుడు ఆయా దేవతల వద్దకు చేరుస్తాడు. ఇందువల్లనే అగ్నిదేవుడు పురోహితుడని పేర్కొనబడుచున్నాడు. అగ్నిదేవుడు వాటిని దేవతలకు ఎలా చేరుస్తున్నాడు? సూర్యుని కిరణాల మల్లే అంటోంది మంత్రం. వాన కురవడానికి కారణంగా ఉన్నాడు సూర్యుడు. వేడిమితో సముద్ర జలం ఆవిరై పైకి వెళ్ళి మేఘమై వర్షం కురుస్తుంది. సముద్ర జలాన్ని యథాతథంగా సూర్యుడు పైకి తీసుకువెళ్ళటం లేదు. తన కిరణాల ద్వారా నీటిని ఆవిరిగా చేసి పైకి తీసుకుపోతున్నాడు. అదేవిధంగా అగ్నిదేవుడు ఆహుతి పదార్థాలను యథాతథంగా తీసుకుపోకుండా భాగధేయాన్ని దేవతలకు చేరుస్తున్నాడు. ఆహుతి పదార్థాలను మాత్రమే కాదు, ఆహుతి పదార్థాలను సమర్పించిన యాగం చేసే వ్యక్తిని తగిన సమయంలో ఇంద్రలోకానికి చేరుస్తాడు అగ్నిదేవుడు. ఆహుతి పదార్థాల భాగధేయాన్ని మోసుకుని వెళ్ళేట్లు యాగం చేసిన వ్యక్తి మరణించిన తరువాత అతడి సూక్ష్మ శరీరాన్ని మోసుకుని ఇంద్రలోకంలో చేరుస్తాడు అగ్నిదేవుడు. ఇంద్రలోకాన్ని సుఖభోగాలకు పరాకాష్ఠ అనవచ్చు. యాగాల ద్వారా అంతులేని భోగాలు అనుభవించబడతాయన్నది మూలాంశం. ఏ ఏ యాగాలకు ఏ ఏ లోకాలు ఏ ఏ సుఖభోగాలు అని నిర్ణయించబడ్డాయి. ఆ యాగాలు చేసే వ్యక్తికి అవి లభిస్తాయి. హక్కుతో అతడు ఆ ఆనందాలను సుఖభోగాలను అనుభవించవచ్చు. అతడు సమర్పించిన ఆహుతులే కాంతి రూపంలో అతన్ని ఆహ్వానించి సుమధురంగా మాట్లాడి ఉపచరించి అతడికి ఆ ఆనంద లోకాలను పరిచయం చేసేటట్లు కవితా ధోరణిలో వచిస్తోంది ఉపనిషత్తు. ఇహపర సుఖాలకంటూ అనేక యాగాలను సూచించిన ఉపనిషత్తు అదే ధోరణిలో సుఖభోగాల యొక్క మరోవైపును చూపిస్తున్నాయి. సుఖాలు అన్నీ అనిత్యాలు. అవి మనిషి ఇంద్రియ శక్తులను వృధా చేస్తున్నాయి. జీవితం స్వల్పకాలికమైనది అంటూ హెచ్చరిస్తుంది. కఠోపనిషత్తు క్షణభంగురమైన ఈ జీవితంలో మనం ఆచరించి పూర్తి చేయవలసింది ఎంతో ఉంది. శారీరక భోగాలు సర్వస్వమనుకొని వాటిని పొందడానికైనా కర్మానుష్ఠానాలను యాగాలను ఆశ్రయించి జీవితాన్ని వృధా చేసుకోరాదంటూ రాబోయే మంత్రాలు చెబుతున్నాయి. అగ్నిహోత్రాన్ని చేయడానికి 18 మంది కావాలి. గృహస్థుడు, అతడి భార్య, 16 మంది పురోహితులు. ఇలాంటి కర్మలు దృఢం కాని తెప్పలు. సంసార సాగరాన్ని దాటడానికి ఇవి పనికిరావు. ఈ కర్మలు మళ్ళీ మళ్ళీ ఇంద్రియ సుఖాలను వాంఛించేట్లు చేసేవి. ఈ ఇంద్రియ సుఖాలు మళ్ళీ మళ్ళీ మనలను సంసార సాగరంలో ముంచెత్తేవి. సంసార సాగరాన్ని దాటించేవి కావు. ప్రాపంచికత మధ్యలో జీవించే మూర్ఖులు తమను తెలివిగలవారమని పండితులమని ఎంచి వార్ధక్యం, మరణం వంటి వాటికి లోనై కొట్టుమిట్టాడుతారు. గుడ్డివానిచే దారి చూపించబడే గుడ్డివారికి మళ్ళే వీరు పదే పదే జనన మరణ సుడిగుండంలో చిక్కుకొని ఉంటారు. పరిపక్వత చెందని వారు ప్రాపంచికతలో అనేక విధాలుగా మునిగి ఉంటున్నారు. తాము లక్ష్యాన్ని సాధించినట్లుగా భావించేవారు నిజాన్ని తెలుసుకోలేరు. వారు అనురక్తితో కర్మలు చేసేవారు కనుక దుఃఖం పొంది పుణ్యం తీరిపోగానే స్వర్గం నుండి క్రిందికి పడిపోతున్నారు. ఇక్కడ 2 మాటలున్నాయి. ఇష్టం, పూర్తం. యాగాల వంటి కర్మకాండలు ఇష్టం. బాటలు నిర్మించడం, వైద్యశాలలు కట్టడం లాంటివి పూర్తం. మతకర్మకాండలు సత్కర్మలు చెయ్యడమే సర్వోత్తమమైనవి. అంతకు మించినవి ఏవీ లేవు అని భావించేవారు మూర్ఖులే. వారు కోరినది పొందుతారు, స్వర్గాలకు వెళ్తారు, ప్రతి ఒక్క సుఖభోగాన్ని అనుభవిస్తారు, దాంతోపాటు దుఃఖాన్ని అనుభవిస్తారు. దేనికైనా ముగింపు అంటూ ఉండవలసిందే కదా. అవి ముగియగానే క్రిందికొస్తారు, మానవులుగా జన్మిస్తారు, ఇంకా హీనమైన జన్మలు పొందుతారు. యాగాల సత్కర్మల ద్వారా మంచి జీవితాన్ని గడపాలనుకోవడంలో తప్పులేదు. కానీ కీడు లేని మేలంటూ ఏదీ లేదు. కించిత్తు చెడు కలవని మంచి పని ఏదీ లేదు. నిప్పు చుట్టూ పొగ ఉన్నట్లు ప్రతి పనిలో కొంత చెడు ఉండే తీరుతుంది.
మేలు కోరితే కీడును, సుఖం కావాలంటే దుఃఖాన్ని, సంతోషం కావాలంటే శోకాన్ని స్వీకరించే తీరాలి. సుఖభోగాల కోసం తాపత్రయపడే వ్యక్తి జీవితం సుఖదుఖాల మధ్య ఊగిసలాడుతుంది. ఈ రెండు తీసుకొచ్చే అనుభవాలు పదే పదే జన్మలకు హేతువవుతాయి. కనుకనే మహనీయులు సన్యాసాన్ని ఆశ్రయించారు. దుఃఖం వద్దంటే దాని ద్వంద్వమైన సుఖం నుంచి కూడా వైదొలగాలి. అందువల్లనే వారు సుఖదుఖాలకు అతీతంగా తపోమయ జీవితాన్ని ఆశ్రయించారు. మన నిజమైన జీవిత ప్రాతిపదిక సన్యాసమే అంటారు. కానీ ఈ సన్యాసం నిజమైనదిగా, సహజమైనదిగా, యావజ్జీవితము కొనసాగేదిగా ఉండాలి. కృత్రిమమైనదిగా, జీవితం నుండి పలాయనం చిత్తగించే ప్రయత్నంగా ఉండకూడదు. సుఖభోగాలను, ఆనందాలను పూర్తిగా అనుభవించి దాని పరిసమాప్తంగా వచ్చే త్యాగమో సన్యాసమో నిజమైనదై ఉంటుంది. భోగం లేకుండా త్యాగం లేదు. మొదట అనుభవించు, తరువాత త్యాగం వస్తుంది అంటారు స్వామి వివేకానంద. లేకపోతే హఠాత్తుగా ఒకరోజు దేశం యావత్తు సన్యాసులైపోతే ఇహమూ లేదు, పరమూ లేదు అన్నట్లయిపోతుంది అని హెచ్చరిస్తారాయన. ఈ అభిప్రాయాన్ని నొక్కి వక్కాణించడానికే ఉపనిషత్తులలో సుఖభోగాలను అనుభవించడానికైనా అనేక విధానాలను తెలిపే విభాగాలు, అదేవిధంగా త్యాగాన్ని నొక్కి వక్కాణించే విభాగాలు కానవస్తున్నవని చెబుతున్నారు స్వామి భూతేశానంద. అందుకే పలు విధాలైన కర్మకాండలు, యాగాలు, కర్మలు అవసరమని చెప్పి అదే సమయంలో ఇవి దృఢం కాని తెప్పలు అని హెచ్చరించడాన్ని, తపోమయ జీవితమే శ్రేష్టమైనది అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఇంద్రియ నిగ్రహం గల తెలివితేటలు సంతరించుకున్న విద్వాంసులు, భిక్షాటన ప్రతులు అరణ్యంలో శ్రద్ధతో కూడిన తపోమయ జీవితం గడుపుతారు. వారు ప్రారబ్ధ కర్మలను అధిగమిస్తారు. అలాంటి వారు ఉత్తరాయణ మార్గం గుండా మరణరహితమైన అవినాశి అయిన భగవంతుణ్ణి పొందుతున్నారు. మొదటి అధ్యాయంలో చూపిన సాధారణమైన జ్ఞానంతో లౌకిక జీవితం కోసమై కర్మలు చేసేవారు లౌకిక సుఖాలలో మునిగిపోతున్నారు. సాధారణ జ్ఞానాన్ని విడిచి ఉన్నత జ్ఞానాన్ని కోరేవారు భగవంతుణ్ణి పొందుతున్నారు. ఉత్తరాయణ మార్గమేది? సూర్యకిరణాలు. ఈ మంత్రాన్ని వివరించేటప్పుడు సంసారాన్ని త్యజించి ఇంద్రియాలను నిగ్రహించడం నేర్పిన వారు అరణ్యాలలో జీవిస్తున్నారు. వారు మరణించిన తరువాత సూర్యకిరణాల ద్వారా వెళ్ళి భగవంతుడు నివసించే లోకాన్ని పొందుతారు. తపోమయ జీవితం లేక సన్యాస జీవితం ప్రాతిపదికల గురించి వివరిస్తారు. మహాత్ములు తాము కర్మల ఫలంగా పొందిన లోకానుభవాలను మొదట విచారించి చూడాలి. తత్ఫలితంగా కర్మల చేత భగవంతుణ్ణి పొందలేము. వైరాగ్యం చేత మాత్రమే అది సాధ్యమని గ్రహించి వైరాగ్యం సంతరించుకోవాలి. తరువాత భగవంతుని తెలుసుకోవడానికి వేదవిధుడు, భగవంతునిలో నెలకొన్నవాడు అయిన గురువును చేత సమిదలు పుచ్చుకొని ఆశ్రయించాలి. తపోమయ జీవితం లేక సన్యాస జీవితం కొరకైన 5 ముఖ్య సోపానాలను తెలియజేస్తోంది. అవి సత్ప్రవర్తన, విచారణ, వైరాగ్యం, స్పష్టమైన లక్ష్యం, గురువును ఆశ్రయించడం. సత్ప్రవర్తన. తపోమయ జీవితాన్ని స్వీకరించడానికి మొట్టమొదట కావలసినది సత్ప్రవర్తన నెలకొన్న జీవితం. ఆధ్యాత్మికతకు పునాది సత్ప్రవర్తన. మొదటి అవసరం క్రమబద్ధమైన జీవితం. దేవతలు క్రిందికి దిగి రావాలని అలాంటి వ్యక్తి కోరితే దేవతలు క్రిందికి దిగి వచ్చి అతనికి దర్శనమిస్తారు. మన మానసిక శాస్త్ర గ్రంథాల, తాత్విక గ్రంథాల సారమిదే. ఇదే పూర్ణమైన సత్ప్రవర్తన జీవితం. ఇలాంటి జీవితంలో నెలకొన్న వ్యక్తిగా ఉండాలని సూచించడానికే మహాత్ములు అనే పదం వాడబడింది. మరొకరు సన్యాసిగా జీవిస్తున్నారు కాబట్టి పుస్తకాలలో రాయబడి ఉంది కనుక సన్యాస జీవితాన్ని స్వీకరించకూడదు. లౌకిక సుఖాలలో అనురక్తి నాకు కించిత్ కూడా లేదా అన్న విషయం తనకు తానే విచారణ చేసుకోవాలి. లేదు అన్నది ఖచ్చితమైన జవాబైతే లౌకిక సుఖాలకై, సుఖభోగాలకై చేసే కర్మలు, క్రియలు అన్నీ వదిలివేయాలి. ఎందుకంటే అవి మనలను భగవన్ మార్గంలో నడిపించకుండా ఇంకా ఇంకా బంధాలకు లోను చేస్తాయి. వైరాగ్యం అయితే పని అర్థం కాకుండా కర్మలలో పాల్గొనకుండా ఎవ్వరూ ఉండలేరు. కనుక అనివార్యమైన వాటిని అనాసక్తితో చెయ్యాలి. స్పష్టమైన లక్ష్యం. తపోమయ జీవితం గడపడం, సన్యాసాన్ని స్వీకరించడం, భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం అనే లక్ష్యం సదా మనస్సులో స్పష్టంగా ఉండాలి. ఈ లక్ష్యం లేకుండా తపస్సు చేసేవారు అసుర స్వభావులని
గీత వచిస్తోంది. ఏ పని చేస్తున్నప్పటికీ అది భగవంతుడి కోసం, భగవంతుడిని తెలుసుకోవడం కోసం అనే లక్ష్యం మనస్సు నేపథ్యంలో స్పష్టంగా ఉండాలి. గురువును ఆశ్రయించడం. ఆధ్యాత్మిక పురోగతిని పుస్తకాల నుంచి దాదాపు ఏమీ పొందలేము. పుస్తకాలను చదువుతున్నప్పుడు కొన్ని సమయాలలో మన ఆధ్యాత్మిక పురోగతికి ఏదో సహాయం లభిస్తున్నట్లుగా మనసుకు తోస్తుంది. తరచి చూస్తే మన బుద్ధి వికాసానికి అది కొద్దిగా ఉపయోగపడిందే తప్ప ఆత్మవికాసానికి కాదు అని మనకు తెలుస్తుంది. మనకు అవసరమైన ప్రేరణలను పుస్తకాలు అందివ్వలేవు. ఆత్మ పురోగతికైనా ఆ ప్రేరణ ఇంకొకరి నుంచే రావాలి. ఎవరి నుంచి ప్రేరణ వస్తుందో ఆయనే గురువు. గురువు భగవద్ అనుభూతి పొందినవారుగా, భగవంతునిలో నెలకొన్నవారుగా ఉండాలి. అలాంటి వ్యక్తి నుంచి మాత్రమే భగవంతుని తెలుసుకోవడానికైనా ప్రేరణ ఇతరులు పొందగలరని ఈ మంత్రం సూచిస్తుంది. భగవంతునిలో నెలకొన్న వ్యక్తి నుంచి ఆ ప్రేరణను ఎలా పొందడం? ఆయనను సేవించడం మూలంగా, నమస్కరించి ప్రశ్నలు అడిగి శుశ్రూషలు చేసి అని గీత వచిస్తోంది. వేదకాలంలో యాగాలు ముఖ్యమైన ఆరాధనా విధానంగా ఉండేవి కనుక అందుకు అవసరమైన సమిధలు దక్షిణగా విద్యార్థులు తీసుకువెళ్ళేవారు. సమిధలు తీసుకువెళ్ళడం విద్యార్థి నిరాడంబరతను వ్యక్తం చేస్తుంది. చక్కగా ప్రశాంతత పొందిన మనస్సు గల, ఇంద్రియ నిగ్రహం గల విద్యార్థి గురువును సమీపించినప్పుడు అవినాశి అయిన సత్యరూపుడైన భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మార్గాన్ని అతడు అవగాహన చేసుకునే రీతిలో గురువు ఉపదేశించాలి. మరో భాగంలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.